ఫీల్ అవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోమావా. రే ఏంట్రా నువ్వు ఇప్పుడెలా మాట్లాడుతున్నావు? నేను బాగా ఆలోచించాను. ఆయేషా మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు నచ్చలేదురా. పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండాలి మామ. మీ అమ్మా నాన్నలు చెప్పిన దాన్ని బట్టి ఎందుకునో నువ్వు ఆయేషాని చేసుకుంటే సంతోషంగా ఉండలేమనిపిస్తుందిరా. నీ సంతోషం కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోకు మామ, అది చాలా తప్పు. దీని ఇంతటితో మర్చిపో ఏంటి. ఈరోజు జూలై 12. నేను చచ్చిన రోజే వాడు చావాలి. సరిగ్గా 12 గంటలకి వాడి ప్రాణం తీస్తాను. ఈరోజు మా బుజ్జమ్మ బర్త్డే. అయినా తనకంటే నా ఫ్రెండ్స్ ముఖ్యం అనుకుని మీతో వచ్చాను చూడు. అసలు అరవింద్ ఎందుకు అలా చేశాడు? ఏం చేశాడు? అదే వస్తానని చెప్పి రాకుండా రామ్ని మోసం చేశాడుగా. కొంచెం వెయిట్ చేయి. ఎలాగూ రామ్ అరవింద్ని చంపుతాడు. అరవింద్ ఆత్మ ఎవరినైనా ఆవహిస్తుంది. అప్పుడు దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. రే పిశాచి కథలు అంటే నాకు ఇష్టమే, కానీ పిశాచే వచ్చి కథ చెప్తున్నట్టే నాకు భయమరా. తెలుసు కదా. నువ్వు తమాషా చేయకుండా నమాజ్ చేసుకో బాయ్. అసలే ఇక్కడ నెట్వర్క్ దొరక్క చిరాగ్గా ఉంది. కృష్ణ జాగ్రత్త. రే కృష్ణ ఏమైందిరా? ఏవయ్యా తలుపులు బార్లో తెరిచిపెట్టి ఇక్కడ కూర్చున్నారేంటి? తలుపులు తెరుచున్నాయా? మేం తెరవలేదే. కుక్కలు నక్కలు దూరతాయా? ఏమే లోపలికి వచ్చింది? ఇక కుక్కలు వస్తాయంటే నక్కలు వస్తాయండి. రే ఏం జరిగిందో చెప్పరా. చిన్న దెబ్బ తగిలిందిరా. చిన్న దెబ్బలే తగ్గిపో. మావా నీకు కూడానా? సరే ముందు కూర్చో. మావా రే నీకు విషయం తెలుసా? అరవింద్ రామ్ ప్రేమకి హెల్ప్ చేస్తున్నాడనే కదా అనుకునేవాళ్ళం. కానీ నీ తమ్ముడు సూసైడ్ చేసుకుని చావడానికి అరవిందేనా కారణం. రే ఏంట్రా వాగుతున్నావు? అవునరా, రామ్ ఆత్మ ఇప్పుడే అరవింద్లో ప్రవేశించి చెప్పింది. నిశ్చితార్థం రోజున రామ్ లవ్కి హెల్ప్ చేస్తానని మోసం చేసి అరవింద్ వాడిని బయటికి వెళ్లకుండా చేశాడట. అందుకే రామ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అరవింద్ ఏం తప్పు చేశాడు రా? మనం అనుకున్నదేగా చేశాడు. రామ్ ఆత్మహత్య చేసుకుంటే వాడేం చేస్తాడు? వాడి లవ్ కోసం వాడే పోరాడు ఉండాలి. వాడు సూసైడ్ చేసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయా? రాము ఒట్టి పిరికోడు. గట్టిగా అరవకరా. అరే ఏంటి బాబు మీరు దెయ్యానికి పోయి భయపడుతున్నారు? నేను వచ్చేసాను కదా. నో ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. అరవింద్ బాబు ఎక్కడా? అరవింద్ పైన. మరి దెయ్యం? అరవింద్ పైన. ఒకటే కన్ఫ్యూషన్ గా ఉంది. ఇదేం తాడో తెలుసా? మొలతాడేగా. అది కూడా తెలీదా? మొలతాడా? చిన్నదిగా ఉంది. నడుము కట్టుకోకుండా చేతిలో ఉంచుకున్నారు. ఇది ముత్యాలమ్మ మహిమ తాడు. ఇది గనక చేతి కట్టుకుంటే భూతం గీతం మోహిని పిశాచి దెయ్యం గియ్యం ముని శని ఏదైనా సరే కాలికి బుద్ధి చెప్పాల్సిందే తెలుసా? నిజమేనా? మరి అబద్ధమా? అరకు వ్యాలీ నుంచి చింతపల్లికి వెళ్లే రూటు గాఢాంధకారం. జొన్న చేను దగ్గర ఓ ఆకారం నుంచనుంది. ఏంటో తెలుసా? ఏంటది? మోహిని పిశాచి. సరే జనసంచారం లేని చోట ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా ఉంది కదా అని టప్పుల్లాగి లోపల కూర్చోబెట్టాను. ఎవరిని? మోహినినే. చిన్న వయసు, యువ రక్తం. అంటే 10-15 ఏళ్లకు ముందా? పోయినాడదబ్బా. ఉండరా. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందో తెలుసా? మల్లెపూల వాసన. అలాగే వాటేసుకుని ఓ సక్కటి కిసిద్దామని చూస్తే 2 పొడుచుకొచ్చాయి. ఏంటి? నేను అదే అనుకున్నాను, కానీ కోరపళ్ళు. ఓ పళ్ళ. మెడకి నోటికి 1/2 ఇంచ్ గ్యాపే. ఇంకా బాగా దగ్గరకు వచ్చేసింది. నేను వెంటనే జేబులో ఉన్న తాడు తీసి తన మొహం మీద పెట్టానా, వెంటనే కాలి బూడిదైపోయింది. తర్వాత ఏం జరిగింది? తర్వాతే వద్ది, బూడిదని దులిపేసి జీపును క్లీన్ చేసుకుని వచ్చేసాను. ఇది నమ్మేలా లేదే. ఇప్పుడు వెళ్ళి తాడు కడతాను. ఆ పిశాచి అల్సేషన్ డాగ్ లాగా నా వెనకాల రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. అన్నా ఇన్సూరెన్స్ చేయించుకున్నారుగా? తమ్ముడు ఆ మాట వెళ్ళి పిశాచి అని అడుగు.
నన్ను అడగ మాకు అర్థమైందా? ఆఫీసర్ ఆ? వద్దు. ఇప్పుడే వెళతాను చూడు. ఏయ్, నువ్వు వీళ్ళ దృష్టిలో దెయ్యానవో పోతానవో కావచ్చు, కానీ నాకు మాత్రం నువ్వు అల్సేసింటావే. వైజాగ్ వరదరాజులు మహా కోపిష్లా ఉన్నాడు. నాతో పెట్టుకో, నిన్ను కుక్కల తోకు రేయ్, దానికేం చేయగలం? ఇలాంటి ముదిరిన రోగాలకి మొరట వెచ్చవే కరెక్ట్. కొట్టనే. నీ పప్పులు నా దగ్గర ఉడకో. నీ చేత అందరికీ వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా? రే నోరు మూసుకోరా. ఆకలిగా ఉందిరా. అరవింద్ రూమ్ లో యాపిల్ ఉంది, వెళ్ళి తెచ్చుకుంటావా? కాళ్ళు చేతులు పట్టుకుని నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇవాళ నువ్వు వద్దు బాబు. అంతే, అంతే. ఏయ్, వీడిని లొంగ తీసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ముందే నా మాట వినొచ్చుగా. ఇన్ని దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఉండేది కాదు. ఎన్ని దెబ్బలు. ఏంటన్నా ఈదురుగాల్లో సైకిల్ తొక్కినట్టు షేప్లన్నీ మారిపోయాయి. పోట్లాడంటూ జరిగిన తర్వాత కొన్ని దెబ్బలు అటు ఇటు పడతాయి, ఇది సహజం. అది ఫైట్ పిశాచితో. సెన్సర్ వాళ్ళు గనక చూస్తుంటే త్రిబుల్ ఏ ఇచ్చుండేవాళ్ళు. ఇదంతా ఓకే, దారం ఎక్కడ? కట్టేశాను. కట్టేవా? కట్టేశాను బాబు. లెఫ్ట్ హ్యాండ్ కట్టాను, దాన్ని మార్చి రైట్ హ్యాండ్ కట్టేసరికి ఇంత లేట్ అయింది. వీరుడు అన్నా నువ్వు. నేరుగా ఓకే. ముందు అరవిందరి బయటకు తీసుకురండి, నేను అలా వెళ్ళి కొంచెం గాలి పీల్చుకుంటాను. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగా తీసుకురండి పాపం. చలి కొనుక్కుపోతుంటే గాలి కావాలంట. అనుకున్నాను, అది గాలి, భయపడకండి. చేతికి అమ్మూర్తాలు కట్టినా కూడా నీ ప్రతాపం చూపిస్తున్నావే. పాపం పిల్లలు. బాబు, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా తీసుకొచ్చేయండి. శివ, శివ, శివ. తలుపు. ఏంటి వైజాగ్ వరదరాజుతోనేనా? పైన తిన్నది చాలేదా? కరెంటు వేరే పోయింది. వెళ్తుర్లోనే అన్ని దెబ్బలు కొట్టాడు, ఇప్పుడు ఇన్ని దెబ్బలు కొడతాడు. ఇంకో అరగంట మాత్రమే అరవింద్ ప్రాణాలు వాడికి సొంతం. ఆ తర్వాత నాకు సొంతం. ఒకటి, అరవింద్ చావాలి. అలా కాకుంటే నేను కోల్పోయిన జీవితాన్ని వాడి మూలంగా పొందాలి. మీరు వెళ్ళిపోండి, నాకు కావాల్సింది మీ ప్రాణాలు కాదు. వెళ్ళండి రా.